హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు శిక్ష బహుమానమా. ఈ కథను రచించిన వారు కొడవగంటి కుటుంబరావు గారు. అనేక వందల ఏళ్ల క్రితము ఒకానొక దేశంలో కళాధరుడు అనే చిత్రకారుడు ఉండేవాడు. వారిది గొప్ప చిత్రకారుల వంశం కావటం చేత ఆ వంశం వారికి అనాదిగా రాజాశ్రయం ఉంటూ వస్తున్నది. తండ్రి వయసు ముదరకుండానే ఆకస్మికంగా మరణించటం వలన కళాధరుడు 20 సంవత్సరాల వయసులోనే అంతఃపుర చిత్రకారుడుగా నియమించబడ్డాడు. ఈ విధంగా నియమించబడిన కొద్ది రోజులకే అతనికి అతి ముఖ్యమైన పని కూడా తగిలింది. అదేమిటంటే, రాజుగారికి 18 ఏళ్ల కుమార్తె ఉన్నది. ఆమెకు వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజదైవజ్ఞులు ఆమె జాతకం పరీక్షించి అతి త్వరలోనే రాజకుమార్తె నవమన్మధుని వంటి వాడిని చేపట్టబోతుందని తెలిపారు. వారి మాట కాదనటానికి లేదు కనుక రాజుగారు కళాధరుణ్ణి పిలిపించి తన కుమార్తె అయిన ప్రేమవతి చిత్తరువులు 2-3 డజన్లు తయారు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఒక రోజల్లా అంతఃపురంలో గడిపి రాజకుమార్తె స్నానానికి ఆయత్తమయ్యేటప్పుడు, జలకాలాడి అలంకరణ చేసుకునేటప్పుడు, సంగీత సాధన చేసేటప్పుడు, వనవిహారం చేసేటప్పుడు ఆమె వెంట ఉండటానికి కళాధరుడికి అనుమతి లభించింది. ప్రేమవతిది కుశాగ్ర బుద్ధి. తాను త్వరలో నవమన్మధుణ్ణి చేపట్టనున్నదని జ్యోతిష్కులు చెప్పినప్పుడు వారు తన తండ్రిని సంతోషపరచడానికి అతిశయోక్తులాడారనుకున్నది. కానీ కళాధరుణ్ణి చూడగానే జోస్యం నిజం కాబోతున్నదని ఆమె తెలుసుకున్నది. ఎందుకంటే కళాధరుడు తక్కువవాడు కాడు, నవమన్మధుడే. తన చిత్తరువులు చూసి తనను పాణిగ్రహం చేయబోయే రాజకుమారులలో కళాధరుడికి సాటి వచ్చేవాడుంటాడని ఆమె నమ్మలేకపోయింది. రాజకుమార్తె అయిన ప్రేమవతీదేవి తన పట్ల ఎంతో దయగా ఉన్నట్లు కళాధరుడు తెలుసుకొని ఆమె చిత్తరువులని ఎంతో శ్రద్ధగా చిత్రించి ఆమె మెప్పు పొందాలని నిశ్చయించుకున్నాడు. ఆమె చూస్తుండగానే ఒక చిత్తరువు తయారు చేశాడు. ఏవైతే పద్మినీ జాతి లక్షణాలని తన గురువులు చెప్పారో ఆ లక్షణాలన్నీ చిత్తరువులో చూపించాడు. ఆ చిత్తరువు ప్రేమవతిదని పోల్చుకోవటానికి వీలుగా ఆమె గుర్తులు 1-2 చిత్రించాడు. చిత్తరువును చూసి ప్రేమవతి, ఆహా, ఈ చిత్తరువులోని మహోన్నత భావాలకి నేనే కారణమైతే ధన్యురాలని అన్నది. కళాధరుడు సంతోషంతో పొంగిపోయాడు. అతను ఆ సాయంకాలం ఇంటికి తిరిగిపోయేటప్పుడు ప్రేమవతి అతనికి ఒక సలహా ఇచ్చింది. నీవింకా యువకుడివి, చిత్తరువులను శ్రద్ధగా విశ్రాంతిగా చిత్రించాలి. క్షణంలో ఇలా పూర్తి చేయకూడదు. నా చిత్తరువులు శాశ్వతంగా ఉండాలంటే వాటిని నువ్వు అనేక మాసాల పాటు శ్రమపడి తయారు చేయాలి. తెలిసిందా? రేపు మళ్ళీరా అన్నది. కళాధరుడు చిత్తం అన్నాడు. మర్నాడు రాకుమార్తె చిత్రకారుణ్ణి మరింత మక్కువగా చూసింది. అతని చేతనే అలంకరణ చేయించుకున్నది. అతనితో చదరంగమాడింది. అతనికి అభిమానమైన పాటలు పాడింది. చిలకత్తెలెవరూ వెంట రాకుండా అతన్ని ఉద్యాన వినోదానికి తీసుకుని పోయింది. అతనికి భోజనం పెట్టి కొత్త బట్టలు ఆభరణాలు ఇచ్చి ఆ రాత్రి ఇంటికి పంపించింది. కళాధరుడికి ప్రణయ జ్వరం పట్టుకున్నది. అతని కళ్ళకి ప్రేమవతి చిరునవ్వు తప్ప మరేమీ కనిపించటం లేదు. ఆమె పాడిన పాటలు అతని చెవుల్లో రింగుమంటున్నాయి. ఆమె వెంట ఉన్న క్షణాలు తప్ప మిగతా కాలము వ్యర్థంగా తోచింది. తపన భరించలేక ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. చల్లని గాలి వీస్తున్నది. పూర్ణచంద్రుడు ఆకాశాన ప్రకాశిస్తున్నాడు. ఏ చెట్టు మీద నుంచో గండు కోయిల కూసింది. అన్నింటినీ శపించాడు. తానెక్కడా? రాజకుమార్తె ప్రేమవతీదేవి ఎక్కడా? తానేమను మోహించటమేమిటి? ఆమెకు తనపై ఇంత వాత్సల్యం ఎందుకు కలగాలి? మర్నాడు అతను శుష్కించి ఉన్నట్లు ప్రేమవతి గమనించి కారణం అడిగింది. కళాధరుడు గుండె రాయి చేసుకుని తన మోహాన్ని వెళ్ళబెట్టాడు. ప్రేమవతి ఆగ్రహించలేదు, సానుభూతి చూపించింది. ఏడుస్తూ ఉంటే అతని కన్నీరు తన పైట చెంగుతో తుడిచింది. అతని జుట్టు నిమిరింది. శైత్యోపచారం కూడా చేసింది. ఎంత చేస్తే ఏంటి? జ్యోతిష్కుల అమోఘవాక్కు ఈ విధంగా ఫలించింది. ప్రేమవతి కళాధరుల ప్రణయము కొద్ది కాలము నిర్విఘ్నంగా కొనసాగింది. అయితే కొద్ది కాలం మాత్రమే. కళాధరుడు అంతఃపురం ప్రవేశించినప్పుడు అతని సౌందర్యము ప్రేమవతిని ఒక్కతినే ఆకర్షించలేదు.
ఆమె చెలికెత్తలలో చాలామంది అతన్ని చూస్తూనే మన్మథ బాణాలకి గురైనారు. అందులో చపల అనేది గొప్ప సాహసురాలు. కళాధరుణ్ణి తన వశం చేసుకోవటానికి ఆమె చాలా వ్యూహాలు ఆలోచించి పెట్టింది. వాటన్నిటినీ రాజకుమార్తె భగ్నం చేసింది. ఈ చపల సమయం కోసం కనిపెట్టి ఉండి రాజుగారితో కళాధరుడి ఉదంతం చెప్పేసింది. అంతేకాక అతన్ని పట్టుకునేటందుకు ఉపాయం కూడా చెప్పింది. ఒకనాటి సాయంకాలము ప్రేమవతి చక్కగా అలంకరించుకొని తన ప్రియుణ్ణి కలుసుకోవటానికి బయలుదేరబోతూ ఉండగా మంత్రిగారు వచ్చి, అమ్మా, కొంతమంది రాజకుమారుల చిత్తరువులు తెప్పించాను, తమరు వాటిని చూడాలి అన్నాడు. రేపు చూస్తాను అన్నది ప్రేమవతి. రేపు ఎల్లుండి అష్టమి నవములు, మరి 2 ఘడియలలో వర్జకాలం వస్తుంది. ఇప్పుడే ఈ పని ముగించటం మంచిది అన్నాడు మంత్రి. గత్యంతరం లేక ప్రేమవతి మంత్రి వెంట వెళ్ళింది. అక్కడ పొదరింటిలో ప్రేమవతి కోసము కళాధరుడు నిరీక్షిస్తున్నాడు. ఆమె ఎందుకు ఆలస్యం చేసిందో ఊహించలేకపోయినాడు. ఆఖరికి మంజీరాల ధ్వని వినిపించింది. మరుక్షణము మేలిముసుగుతో ఒక స్త్రీ పొదరిల్లు ప్రవేశించింది. ఇంత ఆలస్యమైందేం ప్రేమ? నీకోసం వేచియుండే ప్రతి క్షణము నాకొక యుగమని తెలీదా అన్నాడు కళాధరుడు. ఆ స్త్రీ మేలుముసుగు తొలగించింది. ఆమె ప్రేమవతి కాదు, చపల. మరి క్షణమే రాజుగారు భటులతో సహా లోపలికి వచ్చారు. ప్రేమవతి బాహుబంధం కోసం ఎదురుచూస్తున్న కళాధరుడికి కారాగార బంధం ప్రాప్తమైంది. కళాధరుడి తప్పిదానికి మరణశిక్ష తప్ప మరొకటి లేదు. అయితే ఈ సందర్భంలో రాజకుమార్తె తప్పు కూడా కొంత ఉంది కనుక అతనికి మరణశిక్షే అవుతుందో విమోచనమే అవుతుందో నిర్ణయించే బాధ్యత దైవం మీద వేశారు. దర్బారులో సింహాసనానికి ఎదురుగా 2 గదులు నిర్మించారు. ఒక దానిలో పులిని, రెండవ దానిలో ఒక కన్యను ఉంచారు. నిందితుడు ఏదో ఒక తలుపు తెరవాలి. తెరిచిన ద్వారంలో నుంచి పులి వచ్చిందా అతనికి మరణం తప్పదు. అందులో నుంచి కన్య వచ్చిందా అతనికి ఆ కన్యతో పరిణయం తప్పదు. దర్బారు సగానికి అలవ కట్టారు. రాజకుటుంబము, ఇతర పెద్దలు అలవకి యువతలు కూర్చున్నారు. రాజకుమార్తె తండ్రి పక్కనే కూర్చున్నది. నిందితుడికి జరగబోయే పరీక్ష ఎట్లా పరిణమిస్తుందో చూడాలని అందరూ కుతూహలపడుతున్నారు. ఏ తలుపు వెనక పులి ఉన్నదో, దేని వెనక స్త్రీ ఉన్నదో, ఆ స్త్రీ ఎవరో కూడా ఎవరికీ తెలియదు, మంత్రికి, రాజకుమార్తెకు తప్ప. అలవలోకి నిందితుడైన కళాధరుడు తీసుకుని రాబడ్డాడు. అందరి కళ్ళు అతని మీదనే ఉన్నాయి. చావు బతుకుల మధ్య ఉన్న కళాధరుడు 2 వాకిళ్లకేసి ఒక్క క్షణం చూశాడు. తర్వాత దీనంగా సభకేసి చూశాడు. అతని దృష్టి తన ప్రియురాలైన రాజకుమార్తె మీద నిలిచింది. అతని కళ్ళు ఆమెను వేడుకున్నాయి, తనను ఎలాగైనా ఈ ఆపద నుంచి రక్షించమని. రాజకుమార్తె చిన్న కనుసైగతో అతని ప్రాణాలు రక్షించగలదు. ఆ సైగ కోసము కళాధరుడు ఆమె వంక ఆత్రంగా చూస్తున్నాడు. రాజకుమార్తె మనసులో పెద్ద సంక్షోభం చెలరేగుతున్నది. తాను ఈ యువకుణ్ణి మోహించింది. ఇప్పటికీ ఆమె హృదయము అతడి కోసం కొట్టుకుంటూనే ఉన్నది. నిజంగానే అతను నవమన్మధుడు. అటువంటి వాడు పులివాత పడటము చాలా అన్యాయం. సభలో ఉన్నవారిలో ఒక్కరు కూడా అతను చావాలని కోరటం లేదు. అతను తెరవబోయే తలుపులో నుంచి కన్య రావాలనే కోరుతున్నారు. అటువంటప్పుడు ప్రేమవతి ఒకప్పుడు అతన్ని ప్రేమించిన మనిషి, ఇప్పటికీ ప్రేమిస్తున్న మనిషి అతను పులివాత పడాలని కోరకపోవటం సహజం. కానీ మరొకటి కూడా ఉన్నది. ఈ కళాధరుడు బతికినా చనిపోయినా తన వాడు మాత్రం కాబోడు. తనకు అతనికి చపల ధర్మాన ఏనాడో రుణం తీరిపోయింది. చపల తన ప్రణయాన్ని, తన యజమానురాలి ప్రణయాన్ని సాహసంతో భగ్నం చేయటమే కాక ఆ తలుపు వెనక నిలబడటానికి కూడా సమ్మతించింది. తాను కనుసైగ చేసి ఆ తలుపు చూపించినట్లయితే కళాధరుడు చపల భర్త అయిపోతాడు. చపల తన మీద 2 విజయాలు సాధించింది అవుతుంది. ఒక విజయానికి తాను పగ తీర్చుకోక పూర్వమే చపలకు తనకు తానై ఇంకొక విజయం సాధించి పెట్టడమా? అభిమానవతి అయిన తాను ఆ పని చేయగలదా? ఈ భావాల సంఘర్షణ నుంచి చిట్ట చివరకు ప్రేమవతి బయటపడింది. మంత్రిగారు నిందితుడిని ఏదో ఒక తలుపు తెరవమని ఆజ్ఞాపించాడు. నిందితుడు ఇంకా రాజకుమార్తె వంకే చూస్తున్నాడు. అంత సభలోనూ అతనికి ఆమె తప్ప మరేమీ కనిపించడం లేదు.
ప్రేమవతి తన ప్రియుడు వాంఛిస్తున్న విధంగా కనుసైగ చేసింది. కళాధరుడి ముఖాన చిన్న చిరునవ్వు తోచింది. అతను నిర్భయంగా వెళ్ళి రాజకుమార్తె సూచించిన వాకిలి తలుపులు గడియ తీసి తలుపులు గబాలను తోసేశాడు. వాకిలి గుండా పులి వచ్చిందా, చపల వచ్చిందా? తనను ప్రేమించడం తప్ప ఇంకే నేరము చేయని కళాధరుడికి ప్రేమవతి శిక్ష ఇచ్చిందా, బహుమానం ఇచ్చిందా? మీరే ఊహించండి. మరొక కథ పేరు పాడు బుద్ధి. ఈ కథను రచించిన వారు సిహెచ్ మాధవరావు గారు. ఒక ఊళ్ళో పోలయ్య అనే పశువుల కాపరి ఉండేవాడు. అతడు చాలా బుద్ధిమంతుడు. పశువుల్ని రోజు ఊరి పక్కన ఉన్న అడవికి ఉదయాన్నే తోలుకుని పోయి సాయంకాలానికల్లా తిరిగి ఇంటికి తోలుకొని వచ్చేవాడు. ఒకనాడు పోలయ్య పశువుల్ని మేతకు వదిలి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. సన్నగా వాన పడసాగింది. కాసేపటికల్లా ఉరుములు మెరుపులు ప్రారంభమైనాయి. పెళపెళమనే ధ్వనితో పోలయ్యకు 5-6 గజాల ఎడంగా ఒక పిడుగు పడింది. పోలయ్యకి కళ్ళు బైర్లు కమ్మినాయి. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని చుట్టూ కలయ చూశాడు. వాన తగ్గిపోతోంది. పోలయ్య లేచి ఆ పిడుగుపడిన స్థలం దగ్గరికి వెళ్ళాడు. పిడుగుపాటు వలన కాలిపోయిన ఆ స్థలంలో ఏదో మెరుస్తూ ఉన్నట్లు కనిపించింది. వంగి చూశాడు. అది బంగారపు ఉంగరం. పోలయ్యకు పట్టలేనంత ఆనందం కలిగింది. ఆ ఉంగరాన్ని వేలికి పెట్టుకొని చూశాడు. గుండ్రని నీలపురాయి పొదగబడి ఎంతో ముచ్చటగా ఉంది ఆ ఉంగరం. సంతోషంతో తబ్బిబ్బైతూ పోలయ్య పశువుల్ని తోలుకొని ఇంటికి బయలుదేరాడు. వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని సరదాగా క్రిందకి మీదకి తిప్పసాగాడు. గ్రామాన్ని సమీపించేసరికి 2-3 గ్రామస్తులు ఎదురైనారు. వాళ్ళు పశువులకేసి అనుమానంగా చూసి పోలయ్య ఏమయ్యాడు అంటూ ఆశ్చర్యపడ్డారు. పశువుల వెనకనే వస్తున్న పోలయ్యకి వాళ్ళ మాటలు వింతగా తోచినాయి. ఆ సమయంలో అతడు ఉంగరానికి పొదగబడిన నీలపురాయిని అరచేతి వైపుకు తిప్పి ఉంచాడు. మళ్ళీ యథాలాపంగా నీలపురాయిని వేలిపై భాగానికి తిప్పాడు. అరే పోలయ్య, ఇంతసేపు ఎక్కడున్నావు? ఇట్టే మాయమై ఇట్టే కనబడుతున్నావే అన్నారు గ్రామస్తులు. పోలయ్య ఆ మాటలతో ఉంగరంలోని రహస్యం గ్రహించాడు. ఉంగరానికి ఉన్న నీలపురాయిని అరచేతి వైపుకు తిప్పితే తాను అదృశ్యమవుతాడు. ఎవరికంటా పడడు. ఆనాటి వరకు ఎంతో బుద్ధివంతుడిగా ఉంటున్న పోలయ్యలో ఈ ఉంగరానికి ఉన్న రహస్య శక్తిని గ్రహించేసరికి దురాలోచనలు ప్రారంభమైనాయి. తాను చేయదలుచుకుంటున్న దుర్మార్గపు పనులు ఎవరికంటా పడకుండా చేయవచ్చును కదా, తను ఇక ఎవరికీ భయపడనవసరం లేదు అనుకున్నాడు. ఆ రాత్రి ఊరంతా మాటుమడిగిన తర్వాత పోలయ్య బయలుదేరాడు. ఉంగరానికి ఉన్న నీలపురాయిని అరచేతి వైపుకు తిప్పితే ఎవరికంటా పడకుండా ఉండగలడు కనుక అలా తిప్పుకున్నాడు. చేతిలో మంచి లావైన దుడ్డుకర్ర పట్టుకున్నాడు. సరాసరి నందయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఒకసారి నందయ్య జొన్న చేనును పోలయ్య పశువులు పాడు చేస్తే అందుకు నందయ్య తిట్టాడు. ఆ కోపం తీర్చుకునేటందుకు ఇదే మంచి అదను అనుకున్నాడు పోలయ్య. పోలయ్య తలుపు తట్టగానే నిద్ర కళ్ళతో లేచి తలుపు తెరిచాడు నందయ్య. గోడ పక్కనే దుడ్డుకర్రతో అదృశ్యుడై నిలబడి ఉన్న పోలయ్య అమాంతము నందయ్య నెత్తిన దుడ్డుకర్రతో బాదాడు. చచ్చాన్రా బాబోయ్ అంటూ నందయ్య కూలిపోయాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరి పోలయ్య సరాసరి చిల్లర దుకాణం పెట్టుకుని బతికే చలమయ్య ఇంటికి వెళ్ళాడు. చలమయ్య ఇంటి తలుపు ఓరవాకిలిగా ఉంచి గదిలో కూర్చొని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. పోలయ్య మెల్లిగా తలుపు నెట్టుకొని గదిలోకి వెళ్ళాడు. అదృశ్యంగా ఉన్న పోలయ్యని చలమయ్య చూడలేదు. అతడు డబ్బంతా లెక్కించి ఒక మూటగా కట్టి పెట్టెలో పెట్టి ఆ పక్కనే నిద్రపోయేటందుకు పడుకున్నాడు. చలమయ్యకి బాగా నిద్ర పట్టే వరకు అక్కడే నక్కి ఉండి తర్వాత మెల్లగా పెట్టె తెరిచి ఆ డబ్బుల మూట తీసుకొని బయటికి వచ్చేశాడు పోలయ్య. ఇక ఆ రాత్రికి చాలు అనుకుని ఇంటికి వచ్చి నిద్రపోయాడు. తెల్లవారింది. గ్రామమంతా నందయ్య తల పగలటాన్ని గురించి, చలమయ్య డబ్బు పోవటాన్ని గురించి వింతగా చెప్పుకోసాగారు. పోలయ్య కూడా ఏమీ తెలియనట్టుగా వాళ్లతో చేరి అలాగా, వింతగా ఉందే అంటూ తనలో తాను నవ్వుకోసాగాడు. తనకు దొరికిన ఉంగరం సహాయం చేత పగలైనా ఎవరికంటా పడకుండా ఉండగలడు కనుక
పోలయ్య ఇప్పుడు పట్టపగలే దొంగతనాలకు తయారైనాడు. మెడ నిండా నగలు పెట్టుకుని చెరువుకు నీళ్ల కోసం వెళుతున్న 2-3 స్త్రీలను చూసి నా పంట పండిందిలే అనుకున్నాడు పోలయ్య. అదృశ్యంగా వాళ్లను సమీపించి వాళ్ల మెడల్లోని బంగారు గొలుసులన్నీ తెంచుకున్నాడు. దొంగ దొంగ అని ఆ స్త్రీలు అరిచినా కనపడని ఆ దొంగని ఎవరూ పట్టుకోలేకపోయారు. పట్టపగలే ఇంత ఘోరం జరిగేసరికి ఆ గ్రామస్తులంతా హడలిపోయారు. ఎవరికి ఏం చేసేందుకు తోచలేదు. కనపడని దొంగను ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? పోలయ్య ఇక తన దెబ్బకు తిరుగులేదనుకున్నాడు. పశువుల కాపరి పోలయ్య క్రమేణా పగటి చుక్క రే చుక్కల్లాంటి గజ దొంగగా మారిపోయాడు. అడవికి తోలిన పశువుల్ని అడవిలోనే వదిలేసేవాడు. ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవటము, ఆకలైనప్పుడు అదృశ్యంగా ఏ ఇంట్లోనో చొరబడి కడుపు నిండా మెక్కటము, పట్టపగలే నిర్భయంగా దొంగతనాలు చేయటము నిత్యకృత్యం అయిపోయింది. ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి ఇక ఆ చిన్న గ్రామంలో తను దొంగిలించదగిన విలువైన వస్తువులేవి పోలయ్యకు కనపడలేదు. పక్క గ్రామపు జమీందారు కోటలో నగా నట్రా దొరుకుతుందని అతడికి తెలుసు. ఆ మరునాడే పోలయ్య అదృశ్యంగా కోటలో చొరబడ్డాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాడు. రోజుకొక చోటు చొప్పున ధనాగారంలోని డబ్బుతో మొదలుపెట్టి రాణివాసంలోని స్త్రీల నగలు చీరలు దొంగిలించసాగాడు. కోటలో హాహాకారాలు బయలుదేరినాయి. ఎంతమందిని కాపలా పెట్టినా ప్రయోజనం లేకపోయింది. ఒకనాడు పోలయ్య కోటలో ప్రవేశించేసరికి అంతా గుసగుసలాడుకుంటున్నారు. కోటలోని విలువైన ఆభరణాలు వస్తువులు అన్నీ ఒక గదిలో పెట్టి బలమైన కాపలా పెడతారు అని. పోలయ్యకు ఈ వార్త మంచి ఉత్సాహాన్ని కలిగించింది. కోటంతా గాలించే కన్నా అన్నీ ఒకే గదిలోకి వస్తే దొంగిలించడం సులువు అనుకున్నాడు. చీకటి ఎప్పుడు పడుతుందా అని కనిపెట్టుకుని కూర్చున్నాడు. చీకటి పడింది. జమీందారు దివాను ఒక పెద్ద ఇనప భోషాణాన్ని పట్టించుకొని వచ్చి ఒక గదిలో పెట్టించారు. వేచి ఉన్న పోలయ్య గదిలో ఒక మూల నక్కాడు. కాసేపటికల్లా తలుపులు బిగించి జమీందారు దివాను వెళ్ళిపోయారు. పోలయ్య మారుతాళపు చెవితో భోషాణాన్ని తెరిచాడు. ఆశ్చర్యం, అందులో పూచుకు పుల్ల కూడా లేదు. వాడు మోసపోయానని గ్రహించాడు. అయినా తెల్లవారి తలుపులు తెరిచిన తర్వాత బయటికి వెళ్ళవచ్చునని ధైర్యంగా కూర్చున్నాడు. పాపం, వాడికి జమీందారు దివాను వేసిన ఎత్తు తెలియలేదు. తెల్లవారింది, చీకటి పడింది, మళ్ళీ తెల్లవారింది, మళ్ళీ చీకటి పడింది. అలా ఎన్నో పగళ్ళు రాత్రులు గడిచిపోయినాయి. కానీ ఆ తలుపులు ఎవరూ తెరవలేదు. ఆకలి దప్పులతో అలమటించి తన పాపం పండినందుకు ఏడుస్తూ ఆ గదిలోనే కృశించి కృశించి మరణించాడు పోలయ్య. మరొక కథ పేరు నోటి లెక్క. ఈ కథను రచించిన వారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు. కన్యాకుబ్జ నగరపు రాజుగారు ఒక చాటింపు వేయించారు. రాజుగారి నోటి లెక్కకు సమాధానం చెప్పగలిగిన వారికి మంత్రి పదవి ఇస్తారంట హోయ్ అని. ఆ నగరంలో మంత్రి పదవి ఖాళీ అయింది. మంచి తెలివైన వాణ్ణి ఎవరినైనా చూసి మంత్రిగా చెయ్యాలని నిశ్చయించుకొని రాజుగారు అలాగా టముకు వేయించారు. బళ్ళో నోటి లెక్కలలో ఫస్ట్ మార్కులు తెచ్చుకునే పిల్లలంతా కూడా టముకు విన్న తక్షణము మేం చెబుతామని భుజాలెగరేసుకుని బయలుదేరారు. రాజుగారిచ్చేది నోటి లెక్కే అయినా బడి పిల్లలకు అర్థమయ్యేటంత సులభంగా ఉండదని, ఎఫ్ఏలు బిఏలు పాస్ అయిన వాళ్ళకి గాని అర్థం కాదని ఆలోచించి పిల్లలకు లెక్కలు చెప్పే మాస్టర్లు కూడా వెళ్ళారు. రాజుగారు పూర్వకాలపు శాస్త్రాలంటే గౌరవం ఉన్నవాడు. ఆయన ఇచ్చే నోటి లెక్క రూపాయి, అనాల పైసల్లోనూ, మణుగు, వీసలు, తులాల్లోనూ ఉండేదిగాక ఏ పంచాంగపు లెక్కో అయి ఉంటుంది అని ఆలోచించి పంచాంగాలు రాసే సిద్ధాంతులు కూడా వెళ్ళారు. వడ్డీకి సంబంధించిన లెక్క అయి ఉంటుందనుకొని షావుకారులు కూడా వెళ్ళారు. వాళ్ళనందరినీ ఒక పెద్ద ప్రాకారం ఉన్న దొడ్డిలోకి వెళ్ళి నిలబడమని తలో కాగితము పెన్సిలు ఇచ్చారు రాజుగారు. దొడ్డిలో కొందరు ఎక్కాలు మానాలు నెమరుకు తెచ్చుకుంటున్నారు. కొందరు సరస్వతీదేవిని ప్రార్థించుకుంటున్నారు. మరికొందరు బృహస్పతి, శుక్రుడు, యుగంధరుడు, చాణక్యుడు, తిమ్మరసు మొదలైన గొప్ప గొప్ప మంత్రులందరినీ తలుచుకున్నారు. రాజుగారి భేరీ మ్రోగేసరికి అంతటా నిశ్శబ్దమైంది. నోటి లెక్క వినండి
12లో 4 పోతే మిగిలేది ఎంత? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకిచ్చిన చీటీల మీద రాసి గుమ్మం వద్ద నాకు చూపించండి. ఎవరి సమాధానం సరిగ్గా ఉంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తాను అన్నారు. ఓ సింతేనా అనుకుంటూ అందరూ తమ తమ కాగితాల మీద పెన్సిళ్లతో జవాబులు రాసేశారు. జనమంతా తమ తమ చీటీలను రాజుగారికి చూపించారు. ఆ చీటీలన్నింటిలోనూ ఒకటే మోస్తరు సమాధానం ఉన్నది. 12లో 4 పోతే మిగిలేది 8 అని. బడిపిల్లలు రాసిన, పంతులు రాసిన, సిద్ధాంతులు రాసిన, షావుకాలు రాసిన అదే. రాజుగారు ఓపిగ్గా ఒక్కొక్క చీటీయే చూసి తప్పు అని నలిపి పారేసి పోండి అనేశారు. చివరికి భూషయ్య అనే కుర్రవాడు ఒక్కడే మిగిలాడు. అతడు తన చీటీని రాజుగారికి అందించాడు. ఇందులో ఏమీ రాయలేదేంటి అన్నాడు రాజుగారు. నాకు రాయటం తెలవదు ప్రభు, నేను వ్యవసాయం చేసుకునే రైతుని, చదువుకోలేదండి అన్నాడు భూషయ్య. అటైతే లెక్కకి సమాధానం నోటితో చెప్పు అన్నారు రాజుగారు. భూషయ్య అందుకు 12లో 4 పోతే మిగిలేది 0నేనండి అన్నాడు. రాజుగారు భూషయ్యని మంత్రిగా నియమించాము అన్నారు. తక్కిన వాళ్ళందరికీ ఒళ్ళు మండిపోయింది. పల్లెటూరు రైతుకి మంత్రి పదవి ఏమిటి? వాడు చెప్పిన జవాబు తప్పు అన్నారు వాళ్ళు. శ్రీ 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 భూషయ్య గారిని వాడు వీడు అనటానికి వీల్లేదింకా, మంత్రిని చేసేశాము అన్నాడు రాజుగారు. ప్రజలు భూషయ్యనే అడిగారు, ఏమండి 12లో 4 పోతే మిగిలేది 0 ఎట్లా అని. శ్రీ 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 భూషయ్య గారు చెప్పింది ఏమిటంటే, రాజుగారి ఉద్దేశము 12లో 4 తీసివేస్తే ఎంతో చెప్పుకోమని కాదు. అదే అయితే గుడ్డి గంగమ్మ కూడా చెప్పగలదు. ఆయన ప్రశ్నలో విశేషం ఏదో ఉందని ఆలోచిస్తే నాకు వారు చెప్పిన 12 సంవత్సరంలోని 12 మాసాలు అని తోచింది. ఈ 12లో ముఖ్యమైనవి వర్షాలు కురిసే 4 మాసాలును. వర్షాలు లేకపోతే పంటలు 0. అందుచేత 12లో 4 పోతే మిగిలేది 0 అని చెప్పాను అన్నాడు. భూషయ్య తెలివికి మెచ్చుకుంటూ అందరూ తమ తమ ఇళ్లకు బయలుదేరి వెళ్ళిపోయారు. మరొక కథ పేరు వీరబల్ వినోదాలు. ఈ కథను రచించిన వారు జి హనుమాయమ్మ గారు. పూర్వము అక్బర్ సంస్థానంలో వీరబల్ అనే హాస్యగాడు ఉండేవాడు. వీరబల్ తెలివితేటలని, హాస్యధోరణిని అక్బర్ ఎంతో మెచ్చుకుంటూ ఉండేవాడు. మిగతా వాళ్లకు ఇది కన్నెర్రగా ఉండేది, కానీ వీరబల్ జోలికి వెళ్ళటము అంత క్షేమకరం కాదని ఊరుకునేవాళ్ళు. ఒకనాడు ఏదో సందర్భంలో పాదుషా తాలూకు మంగళివాడిని వీరబల్లు పరాభవించాడు. ఆనాటి నుంచి మంగళివాడు ఎలాగైనా వీరబల్ మీద పగ తీర్చుకునేటందుకు అనేక ఆలోచనలు చేస్తుండేవాడు. ఒకనాడు అక్బర్ పాదుషాకి క్షవరం చేస్తూ మంగళివాడు ఇలా అన్నాడు, ప్రభు, చచ్చి స్వర్గంలో ఉన్న తమ తాత ముత్తాతల యోగక్షేమాలు తెలుసుకోవాలని తమకి కుతూహలంగా లేదా అని అడిగాడు. ఎట్లా అన్నాడు అక్బర్. ఏముంది, మనం ఒక మనిషిని పంపిస్తే చూసొస్తాడు అన్నాడు మంగలి. మృత్యువును మోసం చేసి తిరిగి రాగల మొనగాడెవరు అన్నాడు అక్బర్. ఆ తెలివితేటలు మన వీర్బల్కే ఉన్నాయి అన్నాడు మంగలి. స్వర్గానికి వెళ్ళటం ఎలా అన్నాడు పాదుషా. ఏముంది, మనిషిని తగలబెడితే పొగ రూపంలో ఆకాశంలోకి వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళటము అంతే అన్నాడు మంగలి. ఈ పద్ధతి అక్బర్కి బాగా నచ్చింది. వెంటనే వీర్బల్ని పిలిపించి ఎదురు చెప్పకుండా నా కోరికను తీర్చాలి అన్నాడు పాదుషా. చెప్పండి ప్రభు, మీ కోరికను తప్పకుండా తీరుస్తాను అన్నాడు వీరబల్. ఏం లేదు, స్వర్గానికి వెళ్ళి మా తాతలు తండ్రులు ఎలా ఉన్నారో చూసి రావాలి అన్నాడు అక్బర్. ఆ తర్వాత ఎలా వెళ్లాల్సింది వివరించాడు. చచ్చి మళ్ళీ బతికి రావటం సాధ్యమా ప్రభు అన్నాడు వీర్బల్. ఇక్కడే నీ తెలివితేటలు కనిపించాలి. మృత్యువును మోసం చేయగలిగిన శక్తి నీ ఒక్కడికే ఉంది. ప్రయత్నం చేస్తే తప్పకుండా నెగ్గగలవు అన్నాడు పాదుషా. తనకిది తప్పేటట్లు లేదని తేలిపోయింది. పాదుషా మాటను ధిక్కరిస్తే తల తీయిస్తాడు కనుక ఏదో తెలివిగా తప్పించుకునేటందుకు వేరుగా ప్రయత్నాలు చేయాలి. మీరు ధైర్యం చెప్పారు గనక తప్పకుండా
మా అమ్మ తన విచారాన్ని మర్చిపోయేటందుకు గాను 10 మణుగుల బంగారాన్ని వెంటనే ఆమెకు పంపించండి. నాకు నెల రోజుల వ్యవధి ఇస్తే ఎలా తెలివిగా మృత్యువును మోసం చేయాలో ఆలోచించుకుంటాను. నన్ను దహనం చేయవలసిన స్థలాన్ని కూడా నిర్ణయించుకుంటాను అన్నాడు వీర్బల్. పాదుషా వీర్బల్ చెప్పిన దానికి అంగీకరించి వెంటనే 10 మణుగుల బంగారాన్ని అతని తల్లికి పంపించాడు. తన ప్రాణానికి ఎక్కుపెట్టింది మంగలి అని తెలిసి వీర్బల్ ఎలాగైనా సరే మంగలిని మట్టు పెట్టాలని ఆలోచన చేశాడు. 10 మంది నమ్మకమైన కూలీవాళ్ళని తీసుకుని అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద గొయ్యి తీయించాడు. గోతిలో నుంచి 4 మైళ్ళ పొడుగున సొరంగం తవ్వించి అక్కడ మళ్ళీ పైకి వచ్చేటందుకు పెద్ద గొయ్యి తీయించాడు. మొట్టమొదట తీయించిన గొయ్యి మీద సన్నని తడికి వేయించి దానిమీద మట్టి చల్లి చిన్న చిన్న మొక్కల్ని నాటించాడు. చూసేవాళ్ళకి అడుగున తడిక ఉన్నదనిపించకుండా అది కూడా భూమిగానే కనిపించేటట్లు చేశాడు. చివరికి వీర్బల్లు స్వర్గం చేరే రోజు రానే వచ్చింది. ఈ విచిత్రాన్ని చూసేటందుకు ఎంతోమంది జనం వచ్చి విరగబడ్డారు. వీర్బల్ పట్ల పాదుషా చూపే అభిమానానికి కన్నెర్రగా ఉన్న వాళ్ళందరూ కళకళలాడుతూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అప్పుడు వీర్బల్లు, మహారాజా, నాదొక మనవి. నేను తెలివిగా మృత్యువునే మోసం చేయవలసిన సమయం కదా, అందుకని నన్ను ఎవరికంటా పడకుండా దహనం చేయాలి అని మనవి చేశాడు. అంటే ఏం చేయమంటావు అన్నాడు పాదుషా. నా చుట్టూ కట్టెలు పేర్చి ఇళ్ళల్లే కట్టండి. ఆ తర్వాత ఆ ఇంటికి నిప్పు అంటించండి. పొగ రూపంలో నేను స్వర్గంలో చొరపడతాను అన్నాడు వీర్బల్. పాదుషా అందుకు సమ్మతించాడు. పొడుగాటి కట్టెలు తెచ్చి వీర్బల్ చుట్టూ ఇల్లులాగా పేర్చారు. అంతా పూర్తయ్యేటప్పటికీ వీర్బల్లు బయట నుంచి చూస్తున్న జనానికి కనిపించడం లేదు. వెంటనే వీర్బల్లు అంతకు పూర్వమే తవ్వి ఉంచిన గోతిలోకి దూకి సొరంగంలో నుంచి అవతల గోతికి చేరి మెల్లగా బయటపడ్డాడు. కట్టెల ఇంటికి నిప్పు పెట్టారు. మంటలు లేచేసరికి నిజంగా వీర్బల్ చనిపోయాడని అతని అభిమానులంతా ఏడ్చారు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కానీ వీర్బల్ తిరిగి రాలేదు. బహుశా మృత్యువును మోసగించలేక వీర్బల్ తిరిగి రాలేకపోయాడని అందరూ అనుకున్నారు. సంవత్సరం గడిచింది. ఒకనాడు పెద్ద గడ్డంతో, తల నుంచి వేలాడే బారెడు జుట్టుతో, జానడేసి గోళ్లతో ఒక వ్యక్తి రాజసభలోకి ప్రవేశించాడు. ఎవడో అడవి మనిషి రాజసభకు వచ్చాడనుకుని అక్బర్, ఎవరు నువ్వు అన్నాడు. మహారాజా, నన్ను అప్పుడే మర్చిపోయారా? నేను వీరబల్ని, ఇప్పుడే స్వర్గం నుంచి తిరిగి వస్తున్నాను అన్నాడు ఆ అడవి మనిషి. మొదట ఇది అబద్ధం అనుకొని సభలోని వారంతా నవ్వారు. కానీ నిదర్శనాలతో వీర్బల్ చెప్పడం ప్రారంభించేసరికి వారందరూ నమ్మక తప్పలేదు. ఏంటి విశేషాలు అన్నాడు ఆత్రంతో పాదుషా. స్వర్గంలో ఎంతో హాయిగా ఉంది. నాకు అక్కడి నుంచి రాబుద్ధి పుట్టకనే ఇన్నాళ్ళు ఉన్నాను. కానీ ఒక్కటే చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ మంగలి లేడు. సంవత్సర కాలంలో నా జుట్టు గోళ్ళు ఎలా పెరిగాయో చూడండి. సంవత్సరాల తరబడిగా అక్కడే ఉన్న మీ తాతలు తండ్రులు అవస్థ వర్ణించేందుకు వీలు లేకుండా ఉంది. వెంటనే మన మంగల్ని పంపమని వారు తమతో చెప్పమన్నారు అన్నాడు వీర్బల్. ఈ మాట వినగానే మంగలికి గుండెల్లో ఎలుకలు పరిగెత్తినాయి. తన మీద దెబ్బతీశాడ్రా వీర్బల్ అని అనుకున్నాడు. ఏమనుకుంటే మాత్రం ఏం ప్రయోజనమో? మంగలి స్వర్గానికి వెళ్ళక తప్పలేదు. మామూలు పద్ధతిలోనే దహనం జరిగింది. మంగలి చావనూ చచ్చాడు. అది మొదలు వీర్బల్ జోలికి పోవటం అంటే అందరికీ భయంగానే ఉండేది. కథ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.